యేసు ప్రభు వారు లోక సువార్త 12వ అధ్యాయము 15వ వచనంలో ఆయన ఒక మాట చెప్తున్నాడు. లోక సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. హల్లెలూయా. అది అండర్లైంచండి. ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. హల్లెలూయా. దేవుడే స్వయంగా చెప్తున్న మాట. ఒకడికి ధనము విస్తరించుట, కలిమి విస్తరించుట వాడికి జీవము కలగదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ధనం ఏం చేస్తుందంటే గర్వాన్ని తీసుకొస్తుంది, కళ్ళు నెత్తి మీదకి వచ్చేటట్లుగా చేస్తుంది, నెమ్మది లేకుండా నిబ్బరం లేకుండా తోటి మనిషిని ప్రేమించనుకుండా ఒక ఈగోతో నేనే ఒక గొప్ప వాళ్ళము, మేమే ఈ లోకంలో ధనవంతులం అనే ఫీలింగ్ నా గర్వాన్ని తీసుకొచ్చి సాటి మనిషిని ప్రేమించనుకుండా దేవుని చిత్తము తన జీవితంలో జరగనకుండా ధనము అనేది అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. ప్రైజ్ లార్డ్. వెంటనే యేసు ప్రభు అక్కడ ఒక ధనవంతుడి గురించి చెప్తున్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడంటే ఇక్కడ 20వ వచనం వరకు మీరు ఇంటికల్లా చదువుకోండి. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు వ్యవసాయం చేసి బాగా పండించాడు. సమృద్ధి వచ్చింది, సమృద్ధి కలిగిన పంట వచ్చింది. ఆ పంట అంతటను ఏం చేయాలి, ఎలా దాన్ని దాయాలి అని ఆలోచించి తనకున్న చిన్న చిన్న కొట్లన్నిటిని కూడా పడగొట్టి పెద్ద పెద్ద కొట్లు కట్టి తనకొచ్చిన ఆ ధనం అంతటిని, ఆ ధాన్యం అంతటిని కూడా ఆ గుడారాల్లో దాచి తనతో తాను అనుకుంటున్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సంతోషించు. నీ జీవితకాలం అంతటికి కావాల్సిన ధనం అంతటిని కూడా నేను సంపాదించి కొట్లలో కూర్చి ఉన్నాను, తిను, తాగు, సంతోషించు అని తన ప్రాణముతో ఆ ధనవంతుడు మాట్లాడుతూ ఉండగా దేవుడు అది విని చూచి, ఒరే వెర్రిబడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని తీసుకుంటున్నానని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో డబ్బు సంపాదించిన వాడు ధనవంతుడు కాలేడు, కానీ యేసు ప్రభువుని సంపాదించుకున్నవాడు నిజమైన ధనవంతుడు అని చెప్పడానికి నా ప్రయత్నం అనమాట. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది ధనవంతులు వచ్చారు, ధనికులు వచ్చారు, రాజ్యాలు ఏలిన రాజులు వచ్చారు, ప్రపంచాన్ని ప్రఖ్యాతగాంచిన గొప్ప గొప్ప వారు ప్రపంచంలో ఏలారు, చరిత్రను తిరగరాశారు. కానీ వారెవ్వరూ కూడా భూమి మీద లేరు. వారు సంపాదించిన ఆస్తిపాస్తులు వదిలిపెట్టి, వారు సాధించిన విజయ పతాకాలు వదిలిపెట్టి, వారు సాధించిన గొప్ప గొప్ప మహిమలు, విజయాలన్నిటిని కూడా విడిచిపెట్టి, తల్లి గర్భములో ఎలాగైతే ఒట్టి చేతులతో ఖాళీ చేతులతో వచ్చాడో అలాగే అతను సంపాదించిన ఆస్తి, వెండి, బంగారాలు, మేడల మీదలు అన్నిటిని కూడా వదిలిపెట్టి ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. అందుకే ఈ లోకం అశాశ్వతం, ఇది శాశ్వతమైనది కాదు. దేవుని రాజ్యం మాత్రమే శాశ్వతమైంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్పండి. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. దేవుని రాజ్యం మాత్రమే శాశ్వతము. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తూ ఒకసారి పౌలును మన ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. తార్సువాడైన సౌలు పౌలుగా మారక ముందు తార్సువాడుగా ఉన్న సౌలు యొక్క స్ట్రాటజీ గురించి మీ అందరికి కూడా తెలియాలి. సౌలు అనే వ్యక్తి సామాన్యుడు కాదు, అతి బలవంతుడు. హల్లెలూయా. పరిసేయుడు, బలవంతుడు, ధర్మశాస్త్రం అంతటిని కూడా చక్కగా గలముతో ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా అవలేలలుగా చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి సౌలు. హల్లెలూయా. ఇతడు బెన్యామీను గోత్రికుడుగా కూడా ఉన్నాడు. ఇతని గురించి మనం చూస్తాం ఫిలిప్పు పత్రికలో. మనం చూస్తాం ఫిలిప్ పత్రిక అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచి ఫిలిప్పు పత్రికలో 3వ వచనము 4వ వచనం 3వ అధ్యాయము 4వ వచనం చూద్దాము. కావాలి అంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకునవచ్చును. హల్లెలూయా. మరి ఎవడైనను శరీరమును ఆస్పాదం చేసుకున్న దలిచిన ఎడల మరి ఎక్కువగా చేసుకునవచ్చును. హల్లెలూయా. నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును అంటున్నాడు. ఆమేన్. ఇక్కడ ఒక మాట చెప్దామా, ఒక మాట చూద్దాం. హల్లెలూయా. ఒక్కొక్క మాటను వివరించుకుంటూ వెళ్తాను. ఇక్కడ తారసువాడిన సౌలు పౌలుగా మారిన తర్వాత, దేవుని కృపను పొందిన తర్వాత ఏమంటున్నాడంటే, నా శరీరమును నేను ఆస్పాదం చేసుకోవచ్చు, దాన్ని నేను సుఖపెట్టవచ్చు, నా శరీరానికి కావలసినవన్నీ నేను ధరించుకోవచ్చు, నాకు నచ్చిన బట్ట కట్టుకోవచ్చు, నాకు నచ్చిన విధంగా జీవించవచ్చు. అయితే నేను అలా చేయను. హల్లెలూయా. ఎందుకంటే నేను తారసువాడిని సౌలుగా ఉన్నప్పుడు నా ఇష్టానుసారంగా బ్రతికాను, కానీ ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్నాను, నేను యేసు ప్రభువును సంపాదించుకున్నాను. కాబట్టి నా శరీరాన్ని నేను నల్లగొడతాను. చాలా మంది శరీరం చెప్పిన మాట వింటారు. మోకాళ్ళు పనిచేసినప్పుడే మోకాళ్ళు వేయాలి, చేతులు లేచినప్పుడే చేతులు ఎత్తాలి. చాలా మంది శరీరాన్ని పెంచి పోషించి దాన్ని బలిసేటట్లుగా చేసి ఆధ్యాత్మిక జీవితంలో చాలా మంది చల్లారిపోవడానికి అతి ప్రాముఖ్యమైన ప్రధానమైన శత్రువు మన శరీరం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, మీరు శరీరాన్ని ఆస్పాదం చేసుకుంటానంటే చేసుకోండి, అలా అయితే మీకంటే ఎక్కువగా నేను శరీరాన్ని ఆస్పాదం చేసుకోవచ్చు. అంటే దాన్ని దాచుకోవచ్చు, దాన్ని పెంచవచ్చు, దానికి కావాల్సినవన్నీ ఇవ్వచ్చు, అది అడిగిందల్లా పెట్టొచ్చు,
దానికి నచ్చిన బట్ట వేయొచ్చు, హల్లెలూయా. కానీ నేను శరీరాన్ని అలా ఆస్పాదం చేసుకోను. నేను క్రీస్తు యేసు నిమిత్తం, ఆయన నీతి నిమిత్తం, ఆయన మహిమ నిమిత్తం, ఆయన పునరుత్థాన నిమిత్తం, ఆయన జీవన నిమిత్తం నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటాను అంటాడు పౌలు ఇక్కడ, హల్లెలూయా. తర్వాత ఏమంటాడో చూడండి ఒకసారి. అతడు 5వ వచనంలో చూడండి, సున్నత పొందిన ఇశ్రాయేలు వంశం అయిపోయిన తర్వాత బెన్యామీను గోత్రములో పుట్టినవాడు హెబ్రీయుల సంతానమైన హెబ్రీడు, హల్లెలూయా. ఇతడు బెన్యామీను గోత్రం 12 గోత్రాల్లో అత్యున్నతమైన ఉన్నతమైన గోత్రము, దేవుని నోటులో దేవుని కనిదృష్టిలో నిలబడిన గోత్రము బెన్యామీను గోత్రం. బెన్యామీను గోత్రం అంటే మామూలు విషయం కాదు, చాలా గట్టి గోత్రము, ఉన్నతమైన గోత్రం, పెద్ద గోత్రం. అటువంటి గోత్రంలో పుట్టిన వ్యక్తి పరిసయ్యుడిగా ఉన్నాడు, హల్లెలూయా. పరిసయ్యుడిగా ఉన్న వ్యక్తి చెప్పండి, ఇప్పుడు తన శరీరాన్ని ఆస్పాదం చేసుకోలేదు, తన శరీరాన్ని నలగొట్టుకుంటూ వచ్చాడు. తన బెన్యామీను గోత్రికుడు, నా కులం గొప్పది, నేను గొప్ప, అది ఏం లేదు, మొత్తం అన్ని క్రీస్తులో చంపేశాడు, మొత్తం అన్ని క్రీస్తులో పాతి పెట్టాడు. అతను ఒక సాధారణమైన వ్యక్తిగా అలా లగ్జరీ బ్రతికంతను వదిలిపెట్టి తన పరిసయ్యుడైన విషయాన్ని మర్చిపోయాడు. ధర్మశాస్త్రం అవలేలుగా చెప్పగలిగిన గొప్ప జ్ఞాని అనే విషయాన్ని మర్చిపోయాడు. బెన్యామీను గోత్రికుడు అనే విషయాన్ని మర్చిపోయాడు, హల్లెలూయా. బెన్యామీను గోత్రికుడై ఉండి, తర్వాత పరిసయ్యుడై ఉండి, ధర్మశాస్త్రం అంతటిని అవలేలుగా చెప్పగలిగిన ఒక పరిసయ్యుడై ఉండి, తర్వాత హింసించువాడై ఉన్నాడు, హల్లెలూయా. హింసించువాడై అంటే మనం ఆలోచించాలి, హింసించే ఆ తత్వం కలిగి ఉన్న వ్యక్తి, హల్లెలూయా. అంటే ఎంత బలం ఉంటే సంఘాన్ని హింసిస్తాడు, ఎంత బలం ఉంటే, ఎంత శక్తి ఉంటే సంఘాన్ని ఏం చేస్తాడు. ఒకను కొడుతున్నాడంటే వెనక మళ్ళీ ఏమి లేకుండా కొట్టలేడు కదా, హల్లెలూయా. ఏదో ఒక ధైర్యం ఉండాలి కదా, అంటే అంత బలవంతుడు ఇక్కడ తారసుబడిన సౌలు, హల్లెలూయా. ఇటువంటి వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా, కింద వచ్చిన కనుక మనం చూస్తే, నీతి విషయమే అనందుడనై ఉంటేని అయినను ఏవేమి నాకు లాభకరమై ఉన్నావో వాటన్నిటిని నేను క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నా, ఇది, హల్లెలూయా. పరిసయ్యుడై ఉన్నాడు, గొప్ప జ్ఞానై ఉన్నాడు, ధర్మశాస్త్రం చెప్పగలిగిన జ్ఞానయ్య ఉన్నాడు, పరిసయ్యుడు ఉన్నాడు, బెన్యామీను గోత్రికుడి ఉన్నాడు. తన శరీరంలో ఎలాగైనా పెంచి పోషించుకునే సామర్థ్యం ఉంది, కానీ తన శరీరాన్ని నలగొట్టి బెన్యామీను గోత్రికుడి ఉన్నప్పటికీ తాను తగ్గించుకుని అనింద్యుడిగా మారి, హల్లెలూయా, ఏదైతే లాభదాయకరమైనది ఉన్నో వాటన్నిటిని కూడా పెంటగా ఎంచుకున్నాడు అంటే పౌలు. తర్వాత ఇంకేమంటున్నాడు చూడండి, క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకున్నాను. దేవుడే జ్ఞానమై ఉన్నాడు, యేసు ప్రభు జ్ఞానమై ఉన్నాడు. అది ఎరిగిన ఈ పౌలు, హల్లెలూయా, తారసుబడిన సౌలుగా ఉన్న ఈ పౌలు యేసు ప్రభు జ్ఞానమని ఎరిగి లోక జ్ఞానం అంతటిని కూడా నష్టముగా ఎంచుకుని, లోక జ్ఞానం అంతటిని కూడా పెంటగా ఎంచుకుని వదిలిపెట్టి దేవుని జ్ఞానమును సంపాదించుకోవడానికి తాను రిక్తునిగా మార్చుకుంటున్నాడు, హల్లెలూయా. రైతులాడు చెప్పండి. తర్వాత ఇంకేమంటాడు చూడండి, క్రీస్తును సంపాదించుకుని, ఎక్కడ చూడండి 9వ వచనం, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందల విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగుపడి నిమిత్తం ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయములో సమానభావ కలిగిన వాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలువాగుడనే ఇట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. నేను తక్కువడా, తినడానికి లేనోడా, కులం లేదా, గోత్రం లేదా, జ్ఞానము లేదా, చదువు లేదా, అందము లేదా, అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లే వ్యక్తి. మనం పౌలు గారితో పోల్చుకుంటే పౌలు గారికి ఒక మూలకరం. మనం అంత జ్ఞాని, ఆజానుభావుడు, అందచందలు కలిగిన వ్యక్తి, బెన్యామీను గోత్రికుడు, పరిసయ్యుడు, ధర్మశాస్త్రం అంతటిని బోధించగలిగిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి దేవుడే జ్ఞానం అని వెరిగి, యేసు ప్రభువే నిత్య జీవమని ఎరిగి, తన లగ్జరీ బతుకు అంతటిని కూడా, తన ధనం అంతటిని కూడా, తన సమస్త లాభదాయకం అంటే అన్నిటిని కూడా పెంటగా ఎంచుకుని, నష్టంగా ఎంచుకుని దేవుని పునరుత్థానములో పాలుభాగస్తుడిగా ఉండాలని దేవుని శ్రమల్లోనికి వెళ్తాను. దేవుని శ్రమలను రుచి వస్తున్నట్టుగా చెప్తున్నాడు ఇక్కడ, హల్లెలూయా. దేవుని శ్రమల్లో పాలుబాడుటకి నాకు ఇష్టం అంటున్నాడు. దేవుని పునరుత్థానము నాకు కలుగు నిమిత్తం ఆయన శ్రమలలో సమానుభావము కలిగిన వాడిగా ఉంటున్నాడంట, హల్లెలూయా. చాలా మంది అంటారు క్రైస్తవులు, పాస్టర్లు, విశ్వాసులు ధనికులుగా ఉండాలి, భేదవారుగా ఉండకూడదు, మన దేవుడు ఐశ్వర్యవంతుడు, హల్లెలూయా, మనం కూడా ఐశ్వర్యంతో ఉండాలి, చేయి చాపే స్థితిలో ఉండకూడదు, ఇచ్చే స్థితిలోనూ ఉండాలి, తలగానే ఉండాలి, తోకగా ఉండకూడదు, మనం డబ్బు బాగా సంపాదించాలి, వడ్డీలకి ఇవ్వాలని బోధించే బోధలు ఎక్కువైపోయింది. నాన్ సెన్స్ అది. బైబిల్ ఎప్పుడు కూడా, పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా లోక ధనం గురించి ఎప్పుడు మాట్లాడలే,
హల్లెలూయా. ఈ లోక ధనం గురించి ఎప్పుడు మాట్లాడలే. అలా అనుకుంటే యేసు ప్రభు లగ్జరీగా బ్రతికాడా? ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, మనుషులందరికీ ఇళ్ళు ఉన్నాయి. సాయంత్రం అయ్యేసరికి చీకట పడేసరికి ఎవరింటికి వాడు వెళ్ళిపోయాడు. యేసు ప్రభు అక్కడే మిగిలిపోయాడు. అక్కడ ఆయనకి సెంటు భూమి లేదు, నుంచోడానికి భూమి లేదు. ఈ లోకంలో ఒక 200-300 మంది విశ్వాసులు ఉంటే మేడల మీద మేడలు కట్టేస్తున్నారు, కార్లు కొనేస్తున్నారు, బంగారం కొనేస్తున్నారు, మంచి మంచి లగ్జరీ శారీలు కట్టేస్తున్నారు. హల్లెలూయా. తెలియ చెప్పండి. యేసు ప్రభు లగ్జరీగా బ్రతకలే. యేసు ప్రభు లగ్జరీగా జీవించలేదు. అపోస్తులు ఎవరు లగ్జరీగా బ్రతకలా, అలా లగ్జరీగా జీవించలా. వాళ్ళు మొదటి స్థితిని మర్చిపోలేదు. అందుకే నీతి కొరకు ఆకలి దప్పగలిగిన వారు ధన్యులు. ఏడ్చుచున్న వారిని గురించి దేవుడు చెప్పాడు, మీరు నవ్వుతారు. హల్లెలూయా. అక్కడ ధనవంతులైన ఒక గుంపు నవ్వుతూ కనబడదు. అయ్యో ధనవంతులారా నవ్వుతూ ఉన్నారా, మీకు శ్రమ, మీకు ఏడుపును పండు కొరుకుట మీకు ఉందన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెప్పండి. ధనవంతులుగా ఉండడానికి ఇష్టపడద్దు. నీకు ఏ స్థితి ఉందో, నీకు ఏ స్థితి ఉందో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ స్థితిలో, ఆ పరిస్థితుల్లో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే ఈ లోక ధనము చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. ఈ లోక ధనము మన జీవితంలో ఎలాంటి నష్టాన్ని తీసుకొస్తుందో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికి ముందు ఇక్కడ ఏమన్నాడో తెలుసా? దేవుని నీతి నిమిత్తం, ఆయన పునరుత్థానంలో పాలు పంపులు పొంది నిమిత్తం, ఆయన శ్రమలలో సమాన భావము కలిగిన వాడిగా నేను ఉండటానికి ఇష్టపడతానని అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత 12వ వచనంలో ఇదివరకే నేను గెలిచితిని, హల్లెలూయా, గెలిచితనై ఉన్నానని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుటే ఉన్నానని నేను అనుకొనట్లేదు, కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని, హల్లెలూయా, పట్టుకొని వాళ్ళని పరిగెత్తుచున్నాను. నువ్వేమో డబ్బుల కోసము, పని కోసం ఆదివారాలు కూడా ఎగ్గొట్టి పరిగెడతావు. పౌలు అలా కాదు, దేవుని పట్టుకుని పరిగెడతానంటే ఇక్కడ. హల్లెలూయా. చెప్పండి. తర్వాత ఏమంటున్నాడు? అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగులు పడుతున్నాను. క్రీస్తు యేసునందున్న ఉన్నత దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవల్లని గురి అద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఈ లోకంలో చాలా మంది గురి ఏంటంటే ఇల్లు కట్టాలి, డబ్బు సంపాదించాలి, చక్కగా తెల్లగొన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎక్కువగా జీతం, ఎక్కువగా శాలరీ వచ్చే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. హల్లెలూయా. చాలా మంది గుర్రెలు ఎలా ఉంటాయి. ఆమేన్. చాలా మంది గుర్రెలు ఎలా ఉంటాయి. కానీ పౌలు గురి అది కాదు. దేవుని పిలుపుని గురిగా చేసుకున్నాడు. యేసు ప్రభు సిలువను గురిగా చేసుకున్నాడు. దేవుని వాక్యాన్ని గురిగా చేసుకున్నాడు. ఆ గురి యొద్దకు కలుగు ఉన్నత బహుమానం కొరకు పౌలు ఇక్కడ పరిగెడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ధనవంతుడు ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ, ధనవంతులందరినీ ఒక జాడును పెట్టి పౌలను ఒక జాడును పెడితే ఎవరు ధనవంతుడు? ఈ లోకంలో ఉన్న ధనవంతులందరూ కూడా ఒక చాటున పెడతాయి. వీళ్ళ ధనం ఒక రోజున కాలిపోతుంది. వీళ్ళ ధనం ఒక రోజున మిక్కాటమైన వేండంతలు ఏమవుతుంది? వీళ్ళు కట్టిన మేడల మిత్రులు ఒక రోజున కూలిపోతాయి. వీళ్ళు సంపాదించినవన్నీ కూడా ఒక రోజున చల్లా చెదిరైపోతాయి. హల్లెలూయా. కానీ పౌలు సంపాదించుకునేది ఈ లోకంలో కాదు కదా, పరలోకం. పరలోకంలో పౌలు తన ధనాన్ని సమకూర్చుకుంటూ దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. ఆమె ఈ రోజున మనం చేయాల్సిన పని కూడా అదే. ఎవరు నిజమైన ధనవంతులు? యేసు ప్రభువును సంపాదించుకున్న వాళ్ళు నిజమైన ధనవంతులు. హల్లెలూయా. ఎవరు నిజంగా దేవునితో పాటు జీవించేది? దేవునితో పాటు జీవించేవారు, ఆయన కోసం ఈ లోకంలో బ్రతికిన వారే దేవునితో జీవిస్తారు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఆయుష్ చాలా చిన్నది. ఎందుకు దేవుడి జీవితాన్ని ఇచ్చాడంటే, బ్రతికుండగానే, ఇక్కడ ఉండగానే మనం ఏం చేయాలంట? ఆయన రాజ్యంలో స్థలాన్ని సంపాదించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మనకి. హల్లెలూయా. ఈ విషయాలను నేను చెప్తాను, ఇంకొద్ది ముందుకెళ్దామా? హల్లెలూయా. ఉన్నత ఏంటంట? అయితే ఒకటి చేయొచ్చును, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగురు పడుచున్నాను అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. వెనక ఉన్న వాటన్నిటిని మరిచి ముందున్న వాటి కొరకు ఏముంది? ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, హల్లెలూయా, ప్రతి లాభదాయక మాట అన్నిటిని కూడా నష్టంగా ఎంచుకుని, ఆమె దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను, యేసు కొరకు నేను బ్రతుకుతాను. ఈ రోజున మనం యేసు ప్రభు కొరకు బ్రతకాలి. ఈ మాటలన్నిటిని కూడా యేసు ప్రభు ఒక్క మాటలో చెప్పాడు. ఎవడైనాను తన ప్రాణమును ద్వేషించి నన్ను ప్రేమిస్తాడో, తన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి, వాడే నా శిష్యుడు అవుతాడు. హల్లెలూయా. వినాలి. నువ్వు దేవుని దగ్గరకు వస్తే ప్రేమించినట్టు కాదు, చర్చికి వస్తే ప్రేమించినట్టు కాదు, మారు మనసు పొందకుండా, బాప్టిజం పొందకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే అవదో. నీ ప్రాణం కంటే ఎక్కువగా, అంటే నీకంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. చెప్పండి. నీకంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించాలి, అప్పుడే నువ్వు ఆయన శిష్యుడు అవుతావు అని యేసు ప్రభు చెప్పారు. హల్లెలూయా.
ఎంతో మంది ధనవంతులు వచ్చారు. ఈ ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, తిను త్రాగు సుఖించు. హల్లెలూయా. మరొక ధనవంతుడు వచ్చాడు, బోధకుడా నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అన్నిటినీ విడిచిపెట్టి నన్ను వెంబడించు. హల్లెలూయా. యేసు ప్రభువును వెంబడించగలిగాడా? యేసు ప్రభువును వెంబడించలేకపోయాడు. ఎందుకని వెంబడించలేకపోయాడు అంటే, ధనాన్ని ప్రేమించేవాడు, మనుషుల్ని ప్రేమించేవాడు, లోకాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు. లోకాన్ని ప్రేమించే వాళ్ళలో దేవుని ప్రేమ ఉండదు. ఆమేన్. ఎందుకంటే లోక స్నేహము దేవునికి వైరం తీసుకొస్తుంది. యాకోబు పత్రికలో కూడా కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఇక్కడ యాకోబు ఏమంటాడు తెలుసా? 2వ అధ్యాయము 2-3 వచనాలు కనుక మీరు ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ ఈ మాటలు రాయబడి ఉంటాయి. హల్లెలూయా. మంచి వస్త్రాలు కట్టుకుని, బంగారము పెట్టుకుని, హల్లెలూయా, సెంటు కొట్టుకుని వచ్చి ఎవరైనా ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు, హల్లెలూయా, వాడికి చక్కగా కుర్చీ వేసి వాడికి చక్కని ఆతిథ్యాన్ని ఇస్తావు. అట్ ది సేమ్ టైం అదే సమయంలో మురికి బట్టలతో చూడడానికి హీనంగా ఉన్న వ్యక్తి వస్తే వాడిని అక్కడి నుంచి తరిమి కొట్టేస్తావు. హల్లెలూయా. వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు భేదాన్ని చూపించావు? యాకోబు ప్రశ్నించాడు అక్కడ. ధనవంతుడు దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తే, ఈ నిరుపేద కూడా దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తే. వీళ్ళిద్దరిని కలగజేసిన వాడు దేవుడే. మరి మంచి వస్త్రాలు, బంగారము, ఉంగరాలు పెట్టుకున్న వాడిని కుర్చీ వేసి సన్మానించి కూర్చోబెట్టో, ఏమీ లేనని పక్కన కూర్చోబెట్టేసో. వీళ్ళిద్దరి మధ్యలో నీ ప్రేమ భేదం ఎందుకు వచ్చింది? అక్కడ ఒక భేదాన్ని చూపిస్తున్నాడు యాకోబు. హల్లెలూయా. చూడండి యాకోబు పత్రిక, చదువు యాకోబు పత్రిక. చూడండి యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో, నా సహోదరులారా, మహిమ స్వరూపేకు మన ప్రభు యేసుక్రీస్తును కూర్చిన విషయములో మోమాటము గలవారమై ఉండుకుడి. హల్లెలూయా. ఏలయనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరమునకు వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన యెడల మీరు ప్రశస్త వస్త్రము ధరించుకున్న వాడిని చూచి సన్మానించి నీవెక్కడ మంచి స్థలమందు కూర్చోనమని చెప్పి ఆ దరిద్రునితో నువ్వెక్కడే నిలువమో, లేక ఇక్కడ నా పాదపీఠము దిగువన కూర్చుండమని చెప్పిన యెడలా. హల్లెలూయా. మీ మనసులో ఏమన్నాయి? భేదాలు. మీ మనసులో భేదాలు. ఇప్పుడు డబ్బేం చేసింది? భేదాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. దేవుని వాక్యము నిన్ను వాని నీ పొరుగు వాని ప్రేమించు అని చెప్తుంటే ఈ వాక్యములో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం, డబ్బు భేదాన్ని తీసుకొస్తుంది. డబ్బు స్థాయిని చూపిస్తుంది. ఈ లోకంలో డబ్బు ఒక మనిషికి స్థాయిని బట్టి, వాడి డబ్బును బట్టి మర్యాద ఇవ్వచ్చు, కానీ ఎలాంటి ధనవంతుడైన ఎంత కోటీశ్వరైన దేవుని దగ్గరకు వస్తాడు ఆఫ్టర్లే. హల్లెలూయా. ఈ లోక డబ్బు, ఈ లోక మేడలు మిద్దెలు దేవుని దగ్గర పనిచేయవు. ఎందుకు పనిచేయవంటే మన డబ్బుని రూపీస్ అంటాం కదా, ఈ రూపీస్ తో ఈ డబ్బులతో అమెరికా వెళ్దాం, అక్కడ ఈ డబ్బులు పనిచేయవు. అక్కడికి వెళ్ళేసరికి డాలర్స్. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు సంపాదించిన డబ్బు, నువ్వు సంపాదించిన ఇల్లు, నువ్వు సంపాదించిన పాస్తులు అన్ని కూడా దేవుని దగ్గర చల్లవు. హల్లెలూయా. అదవుతుందా? నువ్వు కట్టుకున్న ఇల్లు దేవుని దగ్గర చల్లవు, అది ఒక రోజున కూలిపోతుంది. నువ్వు సంపాదించిన ఆస్తుపాస్తులు ఏముండవు. హల్లెలూయా. తల్లి చెప్పండి. అందుకే యాకోబు, చాలా మంది యాకోబు పత్రిక చదవండి. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో నీకు ఏ పుస్తకం ఇష్టం అంటే చాలా మంది చాలా రకాల పుస్తకాలు చెప్తారు. నన్ను అడిగితే నేను చెప్తాను యాకోబు పత్రిక చాలా ఇష్టం అంట. హల్లెలూయా. యాకోబు పత్రిక చాలా ఇష్టం. యాకోబు పత్రిక 5 అధ్యాయాలు ఉంటాయి. ఇంటికి ఒకసారి చదవని అర్ధ గంటలు అయిపోతే చాలా విషయాలు దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటే తెలుసా? అయ్యో ధనవంతులారా, చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం మొదలు, ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చిన ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడువడి, మీ వేదన, మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చెమ్మట్టు కొట్టువైను, మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి. హల్లెలూయా. వాటి తుప్పు మీ మీద సాక్ష్యములుగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును, అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటారు. హల్లెలూయా. చెప్పండి, ఇది పరిస్థితి. ధనవంతులారా, ప్రలాపించండి. ప్రలాపించడం అంటే ఏంటో తెలుసు కదా, గుండు కొట్టుకుని ఏడవాలి. హల్లెలూయా. డబ్బు సంపాదించడం తప్పు అని చెప్పట్లా. దేవుని సమయాన్ని ధిక్కరించి, దేవునికి నీ జీవితంలో విలువ ఇవ్వకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా డబ్బు సంపాదించడానికే నువ్వు బ్రతికితే, హల్లెలూయా, ధనవంతుడు యేసుప్రభు పెట్టిన టైటిల్ ఏంటో తెలిస్తే వ్యర్థుడా. హల్లెలూయా. వ్యర్థుడా. డబ్బున్నప్పుడు, యోబు దగ్గర డబ్బున్నప్పుడు భార్య చాలా మంచి గౌరవం ఇచ్చింది. హల్లెలూయా. ఊర్లో చాలా మంచి రెస్పెక్ట్ దొరికింది యోబుకి. అందరూ కూడా వచ్చి చేతులు కట్టుకుని యోబు గారి దగ్గరకు చేయగారు అని మాట్లాడేవారు. ఎప్పుడైతే ఒక్కొక్కటి నష్టం జరిగిందో, చివరికి సమస్తాన్ని పోగొట్టేసేసుకుని, హల్లెలూయా, సమస్తాన్ని పోగొట్టేసేసుకుని కురూపిగా మారిపోయేసరికి, బిడ్డలు చనిపోయేసరికి,
ఆ ఊర్లో వాళ్ళందరూ విడిచిపెట్టారు, భార్య కూడా విడిచిపెట్టింది. హల్లెలూయా. మూర్ఖురాల వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు కదా. అంటే చూడండి, యోబుకి ఎంత ధనమున్నా కళ్ళు నెత్తి మీదకి రాల. ఆమేన్. యోబుకి ఎంత ధనమున్నా కళ్ళు నెత్తి మీదకి రాలే, కానీ తన భార్యకి నెత్తి మీదకి వచ్చింది. ఎందుకు? దేవుడు ఏం చేశాడు? అన్ని పోగొట్టాడు కదా, నిన్ను పాడు చేశాడు కదా, ఇంకెందుకు దేవుని స్తుతిస్తున్నావు, ఇంకెందుకు దేవునికి నువ్వు విధేయత చూపుతున్నావు, దేవుని దూషించి చావకూడదు అంది. హల్లెలూయా. మూర్ఖురాల వాళ్ళే మాట్లాడుకుంటూ మాట్లాడి గోప పగిలిపోద్దు పో నా దగ్గర నుంచి అన్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నీదా నాదా? ఈరోజు చాలా మంది ఇదో గుణపాఠం. నువ్వు చేసే ఉద్యోగం కావచ్చు, నువ్వు కట్టుకున్న ఇల్లు కావచ్చు, నీకు ఇచ్చిన భార్య కావచ్చు, నీకు ఇచ్చిన భర్త కావచ్చు, మీరు కలిగి ఉన్న పిల్లలు కావచ్చు, అన్ని దేవుడిచ్చినవే. హల్లెలూయా. నాటిన వాళ్ళు ఏమీ లేదు, నీరు పోసిన వాళ్ళు ఏమీ లేదు. నేను కష్టపడ్డాను, నేను కట్టుకున్నాను, నా ఇల్లు, నా సొత్తు, నా ఆస్తి, నా పాస్తి. దేవుని కృప లేకుండా నీదంటూ ఏమి లేదు అక్కడ. అసలు దేవుని కృప లేక నీదంటే కాదు, నువ్వే లేవు. హల్లెలూయా. ఎన్నో విష జ్వరాలు, ఎన్నో పెను ప్రమాదాలు, త్రూటిలో తప్పుకుని ఇంకా సజీవుని ఉన్నావంటే దేవుడు నీ ఎడల కృప చూపుతూ నేను సజీవుడిగా కాపాడుతున్నాడు కాబట్టే నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతున్నావు. హల్లెలూయా. ఆయన లేకుంటే ఏమీ లేవు. అందుకే నాటిన వాళ్ళు ఏమీ లేదు, నీరు పోసిన వాళ్ళు ఏమీ లేదు, వృద్ధి చేయవాడు దేవుడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అయ్యో ధనవంతులారా, మీరు ఏం చేయాలి? ప్రలాపించండి, ఏడవండి. ఎందుకు ప్రలాపించమంటాడు? ఎందుకు ఏడవమని? మారు మనసు పొందమన్నాడు. డబ్బుని ప్రేమించొద్దు. ఇక్కడ వేషధారులతో లోకసువార్త 12 మంచి వేషధారులు, అక్కడ ఉన్న పరిచయులు, శాస్త్రులు, దేవుడు అదే చెప్పాడు. హల్లెలూయా. ఈ డబ్బు ఏం చేస్తుందంటే, ఫస్ట్ మాట చెప్తున్నా, ధనవంతులకి ఎందుకు శ్రమ, ధనవంతులు ఎందుకు దేవుని రాజ్యాలకు వెళ్ళలేకపోతున్నారంటే ఒకటి చెప్తా, ధనవంతుల జీవితంలో గర్వం అనేది ఏలుబాటు చేస్తుంది. గర్వం. హల్లెలూయా. నేను డబ్బు బాగా సంపాదించాను, నాకు ఇల్లు ఉంది, మేడ ఉంది, అది ఉంది, ఇది ఉంది, వాళ్ళకి ఏమీ లేవు అని చెప్పి పక్కన వారిని చులకన భావంతో చూసి వీళ్ళు గర్వంలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు అందుకనే దేవుని సన్నిధిలో వాళ్ళు నిలబడలేకపోతున్నారు. హల్లెలూయా. ధనవంతుడు వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నన్ను వెంబడించమన్నప్పుడు వెంబడించాడా? వెంబడించలే. కానీ జక్కేలో మార్పు వచ్చింది. మరలా ఆ ధనవంతుడు మారు మనసు పొందలేదు. యేసుప్రభు అని నిత్య జీవాన్ని తిరస్కరించి డబ్బును ప్రేమించి తన డబ్బు కోసం బయటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కానీ సుంకపు గుర్తుదారుడైన జక్కయ్య తాను సంపాదించిన పాపపు సొమ్మంతటిని కూడా యేసుప్రభు దగ్గర పెట్టి ఎవరి దగ్గర ఎక్కువ తీసుకున్నాడు వాళ్ళకి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తానని మారు మనసు పొందినప్పుడు యేసుప్రభు జక్కయ్యను బట్టి సంతోషించాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాము కుమారుడే అని యేసుప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం నేర్చుకోవాల్సినది, దేవుని కంటే ఎక్కువగా నువ్వు డబ్బుని ప్రేమిస్తే నీకు దేవుడు పెట్టే టైటిల్ ఏంటో తెలుసా? వెర్రివాడు. హల్లెలూయా. చెప్పండి, వెర్రివాళ్ళు. డబ్బుని మాత్రమే కాదు సుమా, దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని ప్రేమించిన, దేవుని కంటే ఎక్కువ ఆభరణాలు ప్రేమించిన, దేవుని కంటే ఎక్కువగా వస్త్రాలు ప్రేమించిన, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమిస్తావో అదే నీకు ఒక విగ్రహము, అదే నీకు ఒక శాపము. అందుకే దేవుడు చెప్పాడు, తన ప్రాణమును ద్వేషించి నన్ను ప్రేమించిన వాడే నా శిష్యుడు అవుతాడు. ఎలాంటి వాళ్ళు ఉన్నారా? పౌలు తార్సువైన సౌలు కొన్నప్పుడు అన్నీ చేశాడు, కానీ దేవుడు దమస్కు ప్రాంతంలో ఎప్పుడైతే ముట్టాడో, మాట్లాడాడో, తాకాడో, కన్నుల పొరలు రాలి గుడ్డువాడగయ్యి 3 రోజులు గదిలో కూర్చుని ప్రార్థన చేసిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన తర్వాత, ఇక పౌలుగా మారిన తర్వాత ఏమంటారు తెలుసా? ఒకప్పుడు హింసకుడును, ఒకప్పుడు దోషకుడును, ఒకప్పుడు హానికరుడును, ఇప్పుడు ఎవడవయ్యా నువ్వు అంటే యేసుక్రీస్తు సాక్షిని అన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు నా కోసం బ్రతికాను, ఇప్పుడు జీవించేది క్రీస్తు కోసమే. నాలో ఆయన జీవిస్తున్నాను, నేను ఆయనలో జీవిస్తున్నాను. అందుకనే సంగమా, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్లు మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నాడు. సమస్తాన్ని పెంటగా ఎంచుకుని శ్రమలలో దేవునితో పాటు సమానుభావం కలిగిన వాడిగా మారిపోయాడంట. యేసు ప్రభువే జీవమని ఎరిగి, యేసు ప్రభువే జ్ఞానమని ఎరిగి, యేసు ప్రభువులో ఉన్న జీవాన్ని పొందడానికి తన లాభదాయకమైన వాటన్నిటిని కూడా పెంటగా ఎంచుకున్నాడు. ఎలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? లాభం అంతటిని పెంటగా ఎవరు ఎంచుకుంటారు? ఇవాళ 2000 రూపాయలు పని వస్తుంటే ఆదివారం చర్చు మానేస్తావు, పెన్షన్ ఆదివారం అంటే ఆదివారం చర్చు మానేస్తావు, డబ్బుల కోసం చర్చు మానేసేవాళ్ళు, డబ్బుల కోసం అబద్ధం ఆడేవాళ్ళు. మీరందరూ మంచివాళ్ళు. హల్లెలూయా. డబ్బు ఏదైనా చేసేటట్లుగా చేశారు. అందుకనే ఒకడు దేవునికి సిరికి దాసుడిగా ఉండటం అసాధ్యం. అయితే సిరిగైన దాసుడిగా ఉండాలి, దేవునికైనా దాసుడిగా ఉండాలి. హల్లెలూయా. యోబు భార్య అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించింది, అన్నీ పోయిన తర్వాత దేవుని విడిచిపెట్టేసింది, యోబుని విడిచిపెట్టేసింది. కానీ యోబు దేవుని విడిచిపెట్టలా. హల్లెలూయా. యోబు దేవుని విడిచిపెట్టలేదు.
యోబు దారిద్ర్యములో ఉన్న, అస్తవ్యస్త పరిస్థితిలో ఉన్న, అనారోగ్య స్థితిలో ఉన్న, డబ్బు లేకపోయినా అందరూ విడిచిపెట్టిన యోబు నీతిమంతుడై దేవుణ్ణి ప్రేమించాడు కనుకనే 2 ఆశీర్వాదాన్ని యోబు పొందాడు. హల్లెలూయా. మోషే ఎత్తుకొస్తే మోషే గొప్ప ధనవంతుడు, ఫర్రో కుమార్తె యొక్క కుమారుడిగా ఉన్నాడు మోషే. ఐగుప్తిలో సకల భోగ భాగ్యములను ఆస్వాదిస్తూ ఏంటంట చెప్పండి, ఐగుప్తులో సకల భోగ భాగ్యాలను అనుభవిస్తూ చాలా గొప్ప జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎవరో మోషే. ఫర్రో కుమార్తె యొక్క కుమారుడిగా పెరుగుతున్నాడు. కొంతకాలం ఓపిక పడితే ఫర్రో తర్వాత ఫర్రో ఎవరు అంటే మోషేనే. అన్ని టాలెంట్లు ఉన్న వ్యక్తి మోషే, యుద్ధ నైపుణ్యత కలిగిన వ్యక్తి మోషే, బలవంతుడు మోషే. ఏ పనినైనా సరే అవలేలలాగా అక్కడున్న హిబ్రీలతో బానిసలతో అనగా ఇశ్రాయేలు ప్రజలతో చేయించగలిగిన సత్తు కలిగిన వ్యక్తి మోషే. యుద్ధ నేర్పరి మోషే. హల్లెలూయా. అంత గొప్ప జ్ఞానం కలిగిన మోషే ఫర్రో కుమార్తె యొక్క కుమారుడుగా పెరుగుతున్న మోషే ఫర్రో తర్వాత ఫర్రో అవ్వాల్సిన వాడు. ఎప్పుడైతే నేను హిబ్రీడును అని తెలుసుకున్నాడో, హల్లెలూయా, క్రీస్తు నిమిత్తము, హల్లెలూయా, నిందలు భాగ్యముగా ఎంచుకునంట. ఏంటంట, వా, దేవుని నిమిత్తం, ఆయన నామం నిమిత్తం కలిగి శ్రమలు నిందల భాగ్యముగా ఎంచుకుని ఐగుప్తు లగ్జరీని బ్రతికి వచ్చి క్రీస్తు నిందలలో శ్రమలు పడ్డాడు అన్నమాట. మోషే కూడా ఇక్కడ పౌలుతో పోల్చుకుంటే మోషే కూడా సేమ్ లాభదాయకమైన వాటన్నిటిని, లగ్జరీ బ్రతుకు అంతటిని, ఐగుప్తులో ఉన్న సింహాసనాన్ని, లగ్జరీని అంతటిని వదిలిపెట్టి దేవుని ప్రజలతో కలిసి బాధలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి చిత్తము ఈ లోకంలో తన ప్రజల్లో నెరవేర్చడానికి ఒక నాయకుడిగా నిలబడి భుజాన్ని కట్టి దేవుని కాడిన మోయిటలో మోషే తన పాత్రను పోషించాడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? సంఘములో నువ్వు దేన్ని మోస్తున్నావు? ఇంటిలో నువ్వు ఏ కాడిని మోస్తున్నావు? నీ భర్త మారు మనసు, నీ బిడ్డల మారు మనసు, నీ వాడగట్టులో నశించిపోతున్న ఆత్మల కొరకు కాడి మోస్తున్నావా? మోషే తన కాడి తను మోసాడే, యోబు తన కాడిని తను ఎత్తుకున్నాడే, తన కాడిని తను ఎత్తుకుని, తన సిలువను తను ఎత్తుకుని తను ఉపేక్షించుకుంటూ నాగటి చాలు మీద చేపెట్టిన వారు వెనకడుగు వేయకుండా దేవుని కోసము కలిసి పోరాడారు. ఈ రోజున గాలి ఎట్టేస్తే ఆ డూగిపోతున్నాయి భక్తులు, పొట్టు చెదిరిపోతున్నట్లుగా విశ్వాసాలు చెదిరిపోతున్నాయి, భక్తులు చెదిరిపోతున్నాయి. అలా ఉండకూడదు. హల్లెలూయా. మోషే లగ్జరీని వదిలిపెట్టాడు, పౌలు లగ్జరీని వదిలిపెట్టాడు. దేవుని నామం నిమిత్తం దూషించబడ్డారు, అవమానించబడ్డారు, నిందించబడ్డారు. ఎందుకంటే వీరు దేవుని ప్రేమించారు కనుక. హల్లెలూయా. ధనవంతుల్లో మరొక ధనవంతుడు ఎవరో తెలుసా? ఎలీషా. ఎలీషా గొప్ప ధనవంతుడు. 12 అరకలు, ఇంచుమించు 250 ఎకరములు కలిగిన భూమి, బలమైన ఎద్దులున్నాయి. ఏలియా వెళ్తున్న మార్గంలో ఎలీషా పని పాటు లేనోడుగా లేడు, శ్రమ పడుతూ చెమటోడుస్తూ తనకు కలిగిన భూమిని ఎడ్లతో దున్నుతున్నాడు. హల్లెలూయా. ఏలియా వెళ్ళి దుప్పడేసి రా నన్ను వెంబడించాడు అంతే. హల్లెలూయా. తనకు కలిగి ఉన్న భూమిని పెంటగా ఎంచుకుని, తనకు కలిగి ఉన్న ఎద్దులను వధించి విందు చేసి, తల్లిదండ్రులకు ముద్దు పెట్టి బాయ్ చెప్పి, లాభదాయకమైన వాటన్నిటిని కూడా పెంటగా ఎంచి ఏలియాతో పాటు వాగుల్లో, వంకల్లో, గుట్టల్లో, రాళ్లలో పడుకుని దేవుని పరిచర్య చేశాడు. ఇది దేవునికి కావాలి. ఖాళీగా ఉంటే పరిచర్య కొత్త, నాకు పనుంది కాబట్టి పరిచర్య. ఎవడు కావాలి నీ పరిచర్య? నువ్వు కాకపోతే ఇంకోటి వచ్చి చేస్తాడు, నువ్వు రాకపోతే ఇంకోటి వచ్చి చేస్తారు. నేను ఖాళీగా లేను, నేను బిజీగా ఉన్నాను, అలాగే ఉండు. నేను రమ్మని బ్రతిమలాడా? హల్లెలూయా. దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని పని నిమిత్తం ఖాళీ లేదని చెప్పుకోండి. దేవుడు కూడా రేపొద్దున నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. నీ ప్రార్థన వినడానికి నాకు ఖాళీ లేదంటాడు. ప్రభు నాకు ఇది చెయ్యి అడగవా? సావుకుడు పిలిచాడుగా నా పనికి, నువ్వు వెళ్ళావా? ఖాళీ లేదన్నాగా నాకు ఖాళీ లేదంటాడు దేవుడు. ఏమవుతావు? లెక్క జాగ్రత్తగా ఉండండి దేవుని దగ్గర. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించండి. ఈ లోకంలో దేన్ని ప్రేమించొద్దు. అందుకే అయ్యా ధనవంతులారా ప్రలాపించండి, ఏడవండి. మీ వస్త్రములు చినిగిపోతాయి, మీ బంగారానికి తుప్పు పడుతుంది. హల్లెలూయా. ఆ తుప్పు మీ మీద సాక్ష్యం పలుకుతుందని చెప్తున్నాడు. హల్లెలూయా. లగ్జరీ బ్రతుకంతా వదిలిపెట్టాడు కదా ఎలీషా. ఏం తక్కువ? భూమి లేదా? వ్యవసాయం ఉంది, భూమి ఉంది, ఎద్దులు ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నారు. గ్రామములో, పట్టణంలో ఒక ఉన్నతమైన బ్రతుకుతున్న ఎలీషా
దేవుని సేవ నిమిత్తం, దేవుని కాడు మోయట నిమిత్తం ఒక త్యాగముతో తన సమస్తాన్ని పెంటగా ఎంచుకుని దేవుని కాడు పట్టుకున్నాడు. హల్లెలూయా. ఏలియా అగ్ని రథముల చేత సుడులు అగ్నితో కొలిపోతున్నప్పటికి నా ఏలినవాడా పరిగెత్తాడు. ఒక ఆత్మ దప్పికతో పరిగెత్తాడు. నా ఏలినవాడు నన్ను విడిచెక్కలేకపోతే ఆ రోజున యేసు ప్రభు పరలోకానికి ఆహ్వానమైపోతున్నప్పుడు కూడా అపోస్తలంతా కూడా అలాగే పరిగెత్తారు. హల్లెలూయా. అపోస్తలుల మీదకి పైనుండి శక్తి ఎలాగైతే అపోస్తలందరి మీదకి వచ్చిందో ఎలీషా మీదకు కూడా పైనుండి శక్తి అలాగే వచ్చింది. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారిని, దేవుని కోసం బ్రతకాలనుకునే వారిని, దేవుని కాడు మొయ్యాలనుకున్న వారిని దేవుడు కావాల్సిన అభిషేకంతో తృప్తినిచ్చి నడిపిస్తాడమ్మ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం మనం చదివింది, తన లాభదాయకమైన వాటన్నిటిని కూడా పెంటగించుకుని పౌలు గారు యేసు ప్రభువును సంపాదించుకున్నాడండి. హలో, ఆ ధనవంతుడేమో నా ప్రాణమో తిను తాగు సుఖించన్నాడు. ఈ పౌలు అనే ధనవంతుడు, తారసుబడిన సౌలు అనేవాడు ధనవంతుడు. ఈ ధనవంతుడు సమస్తాన్ని పెంటగా ఎంచుకుని యేసు ప్రభువును సంపాదించుకున్నాడు. మనం ఎలా సంపాదించుకోలే యేసు ప్రభు? ఎలీషా తనకున్న భూమిని సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని జీవాన్ని సంపాదించుకున్నాడు. ఏలియా కంటే ఉన్నతమైన గొప్ప పరిచర్య చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నాం ఇక్కడ. హల్లెలూయా. చెప్పండి చేతులెత్తే. మోసేనేమో ఐగుప్తులో ఉన్న లగ్జరీ బ్రతికంతని వదిలిపెట్టి హల్లెలూయా దేవుని ప్రజలతో కలిసి శ్రమ పడ్డాడు. దేవుని పని జరగడానికి, దేవుని వాక్కును శత్రువు ముందు వినిపించడానికి ఏ ఐగుప్తు నుంచి పారిపోయాడో మరలా ఐగుప్తుకి వెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఫరోలా బ్రతకడానికి కాదు, రాజ్యమును చలాయించడానికి కాదు, పెత్తనాన్ని చలాయించడానికి కాదు. హల్లెలూయా. దేవుని వాక్కును మోసుకెళ్ళాడు, దేవుని రాజ్యాన్ని మోసుకెళ్ళాడు, దేవుని మాటను, దేవుని చిత్తాన్ని ఐగుప్తులో రూఢీపరిచి దేవుని మహిమను, దేవుని కార్యాలను ఐగుప్తి అంతటికి చాటాడు. ఏది పలికితే అది జరిగింది. హల్లెలూయా. ఎలా ఉండాలి? దేవుణ్ణి ప్రేమించేవారు మాట్లాడుతుండగా అద్భుతాలు జరగాలి. దేవుని ప్రేమించేవారు మాట్లాడుతుండగా కార్యాలు జరగాలి. దేవుని ప్రేమించేవారు ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు కలగజేసుకుని ఇన్వాల్వ్ అయ్యి అద్భుతాలు చేయాలి. అందుకే నీతిమంతుల ప్రార్థన మనపూర్వకము, అది బహు బలము కలిగిది అంటున్నాడు యాకోబు. హల్లెలూయా. ఈ డబ్బు ఏం చేస్తుంది? గర్వాన్ని తీసుకొస్తుంది. డబ్బు ఏం చేస్తుంది? భేదాన్ని చూపిస్తుంది. డబ్బున్న వాళ్ళు ఒకలాగా, డబ్బు లేని వాళ్ళు ఒకలాగా చూపించే తాత్పర్యం మనలో ఉండకూడదు. యాకోబు 2వ అధ్యాయం అదే రాశాడు. బంగారమును ధరించి మంచి బట్టలు కట్టుకున్న వాడిని ఏమో మంచి ప్లేసులో కూర్చోబెడతావా? మురికి బట్టలతో ఉన్నవాడిని, చూడడానికి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళేమో కాళ్ళ కింద కూర్చోబెడతావా? ఇదేంటి? ఈ డబ్బు ఏం చేసింది? భేదము కలిగించిందని చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. పౌలు ఎవరిని సంపాదించుకున్నాడు చెప్పండి? యేసు ప్రభువుని సంపాదించుకున్నాడు. మోసే యేసు ప్రభువుని సంపాదించుకున్నాడు, జీవాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువుని విడిచిపెడితే నిత్య జీవాన్ని మనం పోగొట్టుకుంటాం. యేసు ప్రభువుని సంపాదించుకోండి మీరు. హల్లెలూయా. చెప్పండి 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం చూడండి. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళును, గ్రెస్కే గలతీకును తీతు దల్మతికును వెళ్ళి లోకా మాత్రమని అర్థం అన్నాడు. మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడే ఉన్నాడు. హల్లెలూయా. దేమ అంట ఇహలోకాన్ని తిమోతికి రాస్తున్నాడు ఉత్తరం. జైల్లో ఉన్నాడు. అప్పుడు ఈయన జైల్లో ఉండి తిమోతికి రాస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. చదివే తెలియజెప్పండి. దేమ అనేవాడు నాతో పాటు ఉన్నాడు. వీడు దేవుని ప్రేమించాలా? ఎవరిని ప్రేమించాడు? ఇహలోకాన్ని ప్రేమించాడు. ఇహలోకం అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఉన్న రంగులను, ఆకర్షణను, హల్లెలూయా, డబ్బుని, స్త్రీలను, వస్త్రాలని, లగ్జరీని ప్రేమించి ఇహలోకాన్ని ప్రేమించి నన్ను విడిచిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తొందరగా నా దగ్గర రా. హల్లెలూయా. ఎవరున్నారంటే ఈయన దగ్గర? గ్రేస్కే గల్దీనుకును తీతు దల్మతికును వెళ్ళారు. లోక మాత్రమే అర్థం. లోక ఒక్కడు ఉన్నాడు పౌలు దగ్గర. హల్లెలూయా. మార్కుని వెంట పెట్టుకుంటారమ్మా, అతడు పరిచార నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. హల్లెలూయా. చెప్తున్నాడా దేవుడు? నువ్వు నాకు ప్రయోజనకరమైన వ్యక్తివి, ప్రయోజనకరమైన బిడ్డవని దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? మాట్లాడాలి కదా. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి గట్టిగా. చూడండి తర్వాత ప్రయోజన తుకీక్ని ఎఫెసునికి పంపితే నీవు వచ్చినప్పుడు, నేను ఇక్కడ అండర్లైన్ చేయండి, ఇప్పుడు నేను పౌలు గారి యొక్క ఆస్తిని చూపించడానికి ఇది చదివిస్తున్నా. పౌలు గారి ఆస్తిని చూడండి. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పూనొద్ద ఉంచిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములు తీసుకుంటారా. ఈ ఆస్తి ఏంటో తెలుసా? హల్లెలూయా. త్రోయ అనే ఊరిలో కర్పు అనే ఒక వ్యక్తి దగ్గర పౌలు గారు ఒక అంగీని పెట్టాడంట. హల్లెలూయా. ఆ అంగీని తీసుకుని, లేఖనాలు రాయడానికి పుస్తకమును తీసుకుని, చర్మపు చొక్కాని తీసుకుని త్వరగా నా దగ్గర రా. హల్లెలూయా.
పౌలు గారు ఆస్తి ఇదే అండి. పౌలు గారు ఆస్తేనండి ఒక అంగి అన్నారా, పౌలు గారు ఆస్తి ఒక అంగి, పుస్తకం, ఇదే ఆస్తి, ఇంకేం లేవు. ఒకప్పుడు ఏమున్నాయి? సన్నపు నారబట్టలు ఉన్నాయి, ఓదారంగ వస్త్రాలు ఉన్నాయి. తార్సులో ఉన్నప్పుడు గొప్ప ధనవంతుడు ఎవరు? నిద్రపోతున్నారని చెప్పండి. తార్సులో ఉన్నప్పుడు ఓదారంగ వస్త్రం ధరించి గొప్ప ధనవంతుడు, రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తి, బెన్యామిన్ గోత్రికుడు, పరిసయుడు. హల్లెలూయా. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు ఇతనికి ఆస్తి అండి చెప్పండి, అంగీ అంట. ఇక్కడ తిమోతికి ఉత్తరం రాస్తూ త్రోయాలో కర్పు దగ్గర ఒక అంగీ ఉంది, అది తీసే, ఇంక నా ఒంటి మీద ఒకటే ఉంది, ఇంకేలేవు నా దగ్గర, ఇప్పుడు నువ్వు అది తీసుకురావాలి అంటే ఎంత దయానీయ స్థితిలో ఉన్నాడు. చాలా మంది అందుకనే ఆ క్రైస్తవు లగ్జరీగా ఉండాలి, సేవకు లగ్జరీగా ఉండాలి. లేదు. హల్లెలూయా. యేసు ప్రభు లగ్జరీగా ఏం చేయలా సేవ. ఆయనకి ఈ లోకంలో ఏమీ లేదు. నక్కలకు బొర్రెలు, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, కానీ యేసు ప్రభుకి ఏమీ లేదు. అపోస్తులు ఎవరికి ఏమీ లేవు. అపోస్తులు అందరూ నిరుపేద స్థితిలోనే పరిచర్య చేశారు, నిరుపేద స్థితిలోనే దేవుని రాజ్యంలో ముందుకెళ్ళారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈరోజు లగ్జరీ మనకు కార్లు, బళ్ళు, ఏసీలు, టీవీలు, ఇల్లు, మేడలు, మిద్దెలు, ప్రార్థన గదులు అన్నీ ఉంటాయి. కానీ ఆ రోజుల్లో చదవడానికి బైబిల్ లేకపోయిన వాళ్ళు వాక్యానుసారంగా బ్రతికారు. మనకి చదవడానికి బైబిల్లోనే వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నాం. ఆ రోజున ప్రార్థన చేయడానికి గదులు లేవు, అరణ్యంలోనికి, రాళ్లలోనికి, రప్పలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. ఇవాళ ప్రార్థించడానికి గదులోనికి వెళ్ళి మోకాలేయడానికి మనకు నొప్పి. అందుకే ఆదిమ సంఘంలో మొదటి శతాబ్దంలో దేవుడు బలమైన కార్యాలు జరిగించాడు. ఈ రోజున ఎందుకు కార్యాలు జరుగుతలేదంటే మనం చల్లారిపోయాం. దేవుడు కార్యాలు జరిగించడానికి సిద్ధమే, అద్భుతాలు చేయడానికి సిద్ధమే, చేసేవాడు దేవుడే, కానీ మధ్యవర్తిగా మనల్ని పెట్టాడు దేవుడు. హల్లెలూయా. మనం దేవుని కోసం నిలబడితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. పౌలు గారి ఆస్తి అని తెలిసేప్పుడు అంగీ అంట. పౌలు గారి ఆస్తి అని చెప్పండి, అంగీ, పుస్తకం. ఇది ఎంత దయానీయ స్థితిలో సేవ చేయడానికి, ఎంత దయానీయ స్థితి. బట్టలు కొల్లేవంట పౌలు గారికి. కనబడిన కాడలో కూర్చుని దేవుడు ఏది చెప్తే అది రాయటమే, ఉత్తరాలు రాయటం, పరిచర్య చేయటం, పరిగెత్తలు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం. హల్లెలూయా. చెప్తాడు ఇక్కడ పౌలు, అందరూ నన్ను విడిచిపెట్టారు తిమోతి, ఎవరు నాతో లేరు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా మాట విని, నా గద్దింపులు విని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నా దగ్గర ఎవరు లేరు. కొన్ని సందర్భాల్లో పౌలు మీదకి చాలా మంది తిరస్కరించారు, పౌలుని తిరస్కరించారు, కొట్టారు, బెత్తాలతో కొట్టారు, కాళ్ళతో తన్నారు, ఈడ్చి లాగారు, చంపల మీద కొట్టారు, కాలెత్తి తన్నారు. ఎన్నో శ్రమల్లోనికి పౌలు వెళ్ళాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు పౌలు? ఎందుకు కొట్టించుకున్నావు, ఎందుకు తిట్టించుకున్నావు, ఎందుకు? ఇల్లు ఉంది కదా, వాకులు ఉన్నాయి కదా, మంచి వస్త్రాలు ఉన్నాయి కదా, చదువుకున్న వ్యక్తి కదా, జ్ఞానం ఉంది కదా, ఎందుకు ఇంత కష్టం అంటే పౌలు గారు ఏం చెప్తారో తెలుసా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువులను నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి, యేసు ప్రభు ఇచ్చే ఉన్నత బహుమానమును పొందడానికి ప్రయాస అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మనమేమో వర్షం వస్తే మందిరానికి, పని ఉంటే మందిరానికి, రాత్రిపూట నిద్ర చాలని ఆల్నైట్ ప్రేయర్కి. హల్లెలూయా. ఇళ్ళ పక్కన ఉన్న ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న శుక్రవారం ప్రార్థనకు రావడానికి నొప్పి, ఆదివారం ప్రార్థన రావడానికి నొప్పి. అసలు మీరు పరలోకానికి వెళ్తారా? మీరు క్రైస్తవులేనా? మీ భక్తి సరిపోతుందా? మీ ప్రార్థన జీవితం సరిపోతుందా? మీ పరిశుద్ధ జీవితం సరిపోతుందా? నేను నువ్వే పరీక్షించుకో. నేనేమంటలే మిమ్మల్ని. హల్లెలూయా. చదువుండి. అలెగ్జాంద్రు అనే కంచెరవాడు నాకు చాలా కీడి చేశాను. అలెగ్జాంద్రు అనే కంచెరవాడు ఉన్నాడంట, వాడు చాలా కీడి చేశాడంట పౌలు గారికి. చూడండి, ఎందుకు అలాంటి వాళ్ళందరితో ఎందుకు కీడి చేయించుకున్నాడు? కీడి చేసి అతని క్రియల చెప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. హల్లెలూయా. అతడు మా మాటలను బహుగా ఎదిరించను. ఎలా తయారవుతారు చాలా మంది సంఘంలో కూడా. హల్లెలూయా. మాటలు ఎదిరించేవారు. తర్వాత నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరూ నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇందాక చెప్పాను కదా, పౌలుని చాలా సందర్భాలు విడిచిపెట్టారని. ఈయన కనీసం వందనాలు చెప్పిన, సమాధానం చెప్పిన, షలోమ్ అన్నా, ప్రైజ్ లార్డ్ అన్నా, ఎవడో నిలబడలే, ఎవడో ఎదురు చెప్పలేదంట. హల్లెలూయా. ఎందుకు పౌలు గారు ఇంత కష్టం? ఒక్క అంగీతో ఎందుకు? ఆహారం లేక, చెప్పులు లేక, నడకలు, పరుగులు, ప్రయాస, ప్రార్థన ఎందుకయ్యా? హల్లెలూయా. ఊరికి వచ్చేద్ది అనుకున్నా పరలోకం? ఆదివారం వచ్చేళ్ళిపోతే పరలోకం వచ్చేద్ది అనుకున్నావా?
కడుపు నిండుగా తిని 5-10 నిమిషాలు ప్రార్థన చేస్తే పరలోకం వచ్చేద్దాం అనుకున్నావా? హల్లెలూయా చెప్పండి. పరలోకం ఊరికి వచ్చేద్దాం అనుకున్నారా? తను రిక్తుడిగా చేసుకున్నాడు. హల్లెలూయా ఆమేన్. నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు సంపాదించిన డబ్బులు ఏమి అక్కడికి రావండి. మీ ఏమి దేవుని దగ్గర చల్లవో. మీరు యేసు ప్రభువుని సంపాదించుకోవాలి ఈ లోకంలో. హల్లెలూయా. మీరు దేవుని కోసం బ్రతకాల్సిందే ఈ లోకంలో. ప్రైజ్ లార్డ్. పిల్లని తీసి నజ్జుని బయటకెళ్ళి ఆమేన్. ఏం చేయాలి చెప్పండి? హల్లెలూయా. ఏం చేయాలి? యేసు ప్రభువుని సంపాదించుకోవాల్సిందే. ఈ లోకంలో దేవుని తప్ప మీరు దేన్ని ప్రేమించినా, ఏది సంపాదించుకున్నా అది ఒక రోజున మీరు విడిచిపెట్టాల్సిందే. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక చూద్దాం ఒకసారి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలోనికి రండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలోనికి రండి. 6వ వచనం నుంచి చూడండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. హల్లెలూయా. నీకు ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, వాటితో తృప్తి పొందండి. ఆమేన్. సంతుష్టి సహితమైన భక్తి అంటే, సంతుష్టి సహితమైన భక్తి అని అంటే తెలుసా? నువ్వు ఎలా ఉన్నావో అలాగే దేవుడికి నమ్మకంగా ఉన్న భక్తి. హల్లెలూయా. అది కావాలి ఇది కావాలని వారిని వీరిని చూసి అలా వద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే, అద్దింట్లో ఉన్న అద్దింట్లోనే. హల్లెలూయా. అప్పుల్లో ఉన్న అప్పుల్లోనే, రోగంలో రోగంలోనే, నిందలో నిందలోనే, నువ్వు ఏ స్థితిలోనో ఆ స్థితిలోనే నిబ్బరం కలిగి దేవుని కన్నులకు సరిగ్గా కనబడాలి. సంతుష్టి సహితమైన భక్తి, నిబ్బరమైన బుద్ధి, తృప్తి కలిగిన భక్తి ఏం చేసుకోవద్దు? గొప్ప లాభాన్ని తీసుకొస్తుందంట. హల్లెలూయా. మీకు కావలసిన ఆహారమును, వస్త్రాలను దేవుడు ప్రతిరోజు దయచేస్తాడు. లోకసువార్త 12వ అధ్యాయంలో ఆ ధనవంతుడి గురించి చెప్పి యేసు ప్రభు అక్కడ ఉన్న ప్రజలతో ఏం చెప్పాడు తెలుసా? మీరు ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందామని మీరు కలవరపడద్దు. హల్లెలూయా. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని తండ్రే పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. కాబట్టి మీకు కావలసిన ఆహారమును, మీకు కావలసిన వస్త్రములను దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు డబ్బే సంపాదించాలి, డబ్బు కోసమే నేను బ్రతకాలి, ఈ లోకల కీర్తిని, ఖ్యాతిని, పేరుని సంపాదించి, డబ్బు సంపాదించి నేను గొప్పవాడిగా బ్రతకాలనుకున్న వాడికి కింద కూడా సమాధానం ఉంది. చూడండి, అది కంటిన్యూ చేస్తే చూద్దాం ఒకసారి. చూడండి 9వ వచనం. ధనవంతులొకటకు అపేక్షించువారు శోధనలోను, అండర్లైన్ ఏంటంట? నేను ధనవంతులుగా ఉండాలి, నేను ధనాన్ని సంపాదించాలని ఆశ కలిగిన వారు ముందుగా దేనిలో పడతారంట చెప్పండి? శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములోను, హానికరములైన అనేక దురాశల్లో పడతారు వీళ్ళు. హల్లెలూయా. డబ్బు సంపాదించాలనుకున్న వాడికి దురాశలు పడతాయి అంట, శోధనలు కలుగుతాయి, ఇంకేం కలుగుతాయి? హల్లెలూయా. ఉరి, శోధన, ఉరి, అవివేక మనసు వచ్చేస్తుంది, హానికరములైన దురాలోచనలు వచ్చేస్తాయి అంట. హల్లెలూయా. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. హల్లెలూయా. డబ్బు ఏం చేస్తుందంట చెప్పండి? నాశనంలోనికి తీసుకెళ్తుందంట, నష్టంలోనికి తీసుకెళ్తుందంట. హల్లెలూయా. ఎప్పుడు చెప్తాను, డబ్బు ఇక్కడ ఉండకూడదు, డబ్బు ఎప్పుడు కూడా కాళ్ళగడ ఉండాలి, దాని స్థాయి అది. ఆదిమ సంఘంలో అపోస్తులందరూ కూడా అనౌన్స్మెంట్ చేసినప్పుడు అక్కడ ఉన్న సంఘము చాలా మంది మనుషులు వారు కలిగిన చరాస్థిర ఆస్తులన్నిటిని కూడా అమ్మి అపోస్తుల పాదముల వద్ద పెట్టినప్పుడు వారి అక్కర కొలదు వారు పంచిపెట్టారు. హల్లెలూయా. డబ్బు బ్రతకడానికి కావాలి కానీ డబ్బు సంపాదించడానికి కాదు. నేను డబ్బునే సంపాదిస్తాను, నేను సూటిగా చెప్తున్నా, నేను డబ్బునే ప్రేమిస్తాను అన్నవాడు వచ్చే ఆదివారం నుంచి రావసర్లా. హల్లెలూయా. నాకు ఏది ఏమైనా నాకు దేవుడు కావాలన్నా, నేను దేవుని కోసం బ్రతుకుతాను అన్న వాళ్ళు ఆదివారం చర్చికి రండి. హల్లెలూయా. నాకు డబ్బే ప్రాణము, నాకు డబ్బే కావాలి, డబ్బు తర్వాతే దేవుడు అనుకుంటే కనుక నీకెందుకు దేవుడు? డబ్బును ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు, డబ్బుని లోకాన్ని ప్రేమించేవాడు దేవుని చిత్తాన్ని జరిగించలేడు. అందుకే లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి, దేవుని చిత్తం జరిగించేవాడే జీవిస్తాడు. యోహాను పత్రిక 1వ అధ్యాయం వాళ్ళు చేతులు తెలియజెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బును ప్రేమించే వారిలో ఏముండదు? దేవుని ప్రేమించే మనసు ఉండదు. డబ్బుని ప్రేమించే వారిలో ఏముంటదంట? శోధన ఉంటదంట, ఉర్రు ఉంటదంట, దురాశలు ఉంటాయంట, నష్టములు ఉంటాయంట, శాపాలు ఉంటాయంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
ఏమన్నా హానికరములైన అనేక దురాలోచనలు దురాశలు పడుదురు, అట్టివి మనుషులను నష్టములోను నాశనము ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గేహజీ ఎలీషా దగ్గర చక్కని పరిచారకుడు కదా అమ్మా. గేహజీ ఎలీషా దగ్గర చక్కని పరిచారకుడు. ఎలీషా దగ్గర ఇంకా చాలా మంది పరిచారకులు ఉన్నారు. వాళ్ళెవ్వరి పేర్లు రాయబడి, గేహజీ పేరు రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి? ఏలియా తర్వాత ఎలీషా వాడబడ్డాడు. ఎలీషా తర్వాత ఎవరు వాడబడాలి? గేహజీ వాడబడాలి. కానీ గేహజీ ఆ పరిచర్య ధర్మములో నుంచి కృత్రిమములు ఎందుకు వచ్చినాయి? దురాలోచన ఎందుకు వచ్చింది? దుష్ట మనసు ఎందుకు వచ్చింది? దేవుని సన్నిధిలో ఎందుకు నిలబడలేకపోయాడు? నయమాను కుష్టి గేహజీకి ఎందుకు వచ్చిందంటే, హల్లెలూయా, దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కానీ డబ్బుని ప్రేమిస్తున్నాడు గేహజీ. హల్లెలూయా. నయమాను కానుకను ఎప్పుడైతే చూశాడో గేహజీకి ఆశ పుట్టింది. ఎలీషానేమో వాటన్ని పెంటతో ఇంచాడు. అరే బాబు, నీ కానుక నాకెందుకు, నేనే బోలంత వదిలొచ్చాను, నాకే బోలంత భూమి ఉంది, బలమైన ఎద్దులు ఉన్నాయి, నాకే పెద్ద నాకు నా ఊర్లో నాకు చాలా ఉన్నాయి, నాకు చాలా పెద్ద కుటుంబం ఉంది, చాలా రక్త సంబంధికులు ఉన్నారు, రక్త సంబంధికుల్ని తల్లిదండ్రుల్ని ఎన్నో ఎకరాల భూమిని ఎద్దులను అన్నిటిని వదిలిపెట్టి వస్తాయి. ఆఫ్టర్ ఆల్ నీ వెండి బంగారాలు నీ శ్రేణాలు వస్తాయి, నాకెందుకు, నేను దైవజనుణ్ణి. అన్నపాన వస్త్రములని చదివాం కదా. ఏ రోజుకి ఆ రోజు అన్నం దేవుడు నాకు పెడుతున్నాడు, నేను ధరించుకోవడానికి వస్త్రం నాకు ఇస్తున్నాడు, సంతుష్టమైన భక్తి నేను చేస్తున్నాను. ఎలీషా వా, హల్లెలూయా. సంతుష్ట సహితమైన భక్తి గొప్ప ఏంటిది? లాభసాటి. ఆమేన్. ఆ సంతుష్ట సహితమైన భక్తి నేను చేస్తున్నాను. అన్నపానములు వస్త్రములు దేవుడు నాకు ఇస్తున్నాడు. నీ వెండితో నా పనిలే, నీ బంగారంతో నా పనిలే, నీ షేనారు వస్త్రం నా పని లేదు, ఎలా తెచ్చావు అలాగే నీ ఇంటికి మోసుకుపో అన్నాడు. ఎవరు? ఎలీషా. ఎవరినన్నాడు? నయమాన్ అన్నాడు. నయమాన్ యథావిధంగా తెచ్చిన ఆ బండి మీద పెట్టుకుని, గాడిద బండి మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎలీషా దగ్గర కనిపెట్టుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాల్సిన గేహజీ, అయ్యా ఉన్నట్టుండి కడుపులో నొప్పి వచ్చింది అన్నాడు. సర్లే అన్నాడు దేవుడు. ఎలీషా, హల్లెలూయా. కళ్ళు మూసి తెరిచే లోపల గేహజీ లేడు అక్కడ. ఏమైపోయాడని చూస్తే ఎక్కడున్నాడు? ఇక్కడ కళ్ళు మూసి తెరిచేలో ఇక్కడ లేడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? మార్గం మధ్యలో నయమాన్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఏంటి సంగతి? నయమాన్ అని తిరిగి చూశాడు. ఎవడో స్పీడ్గా పరిగెత్తుకుంటూ ఆగ మేఘాల మీద వస్తున్నాడు. ఎవడరా అని చూస్తే గేహజీ. ఏందయ్యా, ఏం తెచ్చావు? హల్లెలూయా. మరలా నువ్వు ఇచ్చిన కానికనే మా పాస్టర్కి రమ్మన్నారు. మరలా అక్కడ దేవుని వాడేసుకున్నాడు. పాపపు సొమ్ముకి అక్రమ సొమ్ము కూడా దేవుని వాడేసుకున్నాడు. హల్లెలూయా. చేయలేదు చెప్పండి. అందుకే అన్నిటికీ మనం దేవుణ్ణి ఏదైనా కాయలు కొని, చాలా మంది పాస్టర్స్ నేను చూస్తాను యాపిల్ కాయ 1 కేజీ కొనడానికి. నేను పాస్టర్ గారిని చూసు కొనుక్కునే 100-200 యాపిల్ కాయలకి కూడా పాస్టర్ గారంట. ఏదైనా కొనడానికి వెళ్తే మేము పాస్టర్ గారు. హల్లెలూయా. ఎవరైనా దేవుని నమ్ముకున్న వాళ్ళు అనుకో, విశ్వాసులు ఏమన్నా, మేము దేవుని నమ్ముకున్నాం. హల్లెలూయా. అంటే వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, మనము దేవుని నమ్ముకున్నాం. హల్లెలూయా. అంటే తగ్గిస్తారని తిని విసర్జించే వాటికి దేవుని వాడతారేంటయ్యా మీరు? హల్లెలూయా. ప్రతిదానికి మేము పాస్టర్లమండి, మేము పాస్టర్లమండి. అయితే ఏంటంట? హల్లెలూయా. అంటే పాస్టర్కి అయితే రేటు తగ్గించేస్తారని, పూజారికి అయితే రేటు తగ్గించేస్తారని. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కదా, మేము కూడా దేవుని నమ్ముకున్నాం, వాళ్ళకి బొట్టలేదుగా చూసుకుంటారు. విశ్వాసులు మీలో కొంతమంది ఉంటారు, ఏదైనా కొనేటప్పుడు ఉందో లేదో చూసుకుంటారు. లేదనుకో వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే, వీళ్ళు తక్కువగా ఎత్తారని వెళ్తారు. మెల్లగా మాట కలుపుతారు. మీరు దేవుని నమ్ముకున్నారండి? మేము అవునండి. మేము కూడా దేవుని నమ్ముకున్నామండి. కలిసిపోయింది. కొద్దిగా చూసేవాడిని అంటారా, అయిపోయింది అక్కడ. హల్లెలూయా. అంటే 150 రూపాయలు చెప్పింది 100 రూపాయలకి వచ్చేది కాయలు. తిని విసర్జించాటికి కాదు ఉపయోగించాల్సింది దేవుణ్ణి. నీ దేవుడైన యెహోవా నామముని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ప్రతిదానికి దేవుణ్ణి మధ్యలోనే తీసుకురాకూడదు. హల్లెలూయా. దేవుని ఇన్వాల్వ్ చేయాలంటే ఒక అద్భుతము జరిగే సమయాన దేవుని నామానికి ఘనత, దేవుని నామానికి మహిమ, ఆయన నామానికి ప్రభావం కలిగే సిచ్యువేషన్ లో యేసు ప్రభుని మీరు పరిచయం చేయాలి. హల్లెలూయా. సువార్తలో యేసు ప్రభు నామాన్ని మీరు పరిచయం చేయాలి. హెల్త్ బాగాలేదు, బాధపడుతున్నారు, ఒక చెరలో ఉన్నారు, వారి చెర నుంచి విడిపించడానికి దేవుని ఆశ్రయించాలి. అంతేగాని ఏదో 100 రూపాయలు కూరగాయలు లేకపోతే ఫ్రూట్స్ కొనుక్కోవడానికి మేము దేవుని నమ్ముకున్నాం, మేము పాస్టర్ అంటే ఇంకెందుకు మన భక్తి? పట్టుకొట్టు కోసం దేవుని వాడుకుంటున్నట్టుగా ఉంటది. హల్లెలూయా. చేయలేదు తెలియజెప్పండి. అర్థమైందా నేను చెప్పింది? అన్నిటికీ అలా వాడుకోకూడదు. దేవుడు అది ఘనమైన నామం, శ్రేష్ఠుడైన దేవుడైన
ఆయన దగ్గర నుంచి బలమైన కార్యాలు, ఘనమైన కార్యాలు ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ 100 కాడ 50 కాడ కక్కుర్తి పడి దేవుడు, మేము దేవుడు నమ్ముకున్నామండి, మేము పాస్టర్లమేండి. వద్దు, అలా వద్దు. నీ దేవుడిని యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అది బలమైన నామము. ఆ మాట పలుకుతూ ఉంటే ఆకాశం భూమి వణుకుద్ది. ఆ మాట పలుకుతుంటే దురాత్మ సమూహాలు కదులుతూ ఉంటాయి. ఆ మాట యేసు అనే నామాన్ని పలుకుతూ ఉంటే దుష్టుడి క్రియలన్నీ కూడా, గలిబిళ్ళన్నీ కూడా పారిపోతూ ఉంటాయి. అంత ఘనమైన నామాన్ని 50 రూపాయలు 100 రూపాయలు యాపిల్ కూడా బేరం ఆడతారంటారు మీరు. హల్లెలూయా. పలకగా అద్భుతాలు జరిగింది. అది ఘనమైన నామం, శ్రేష్టమైన నామం. ఆ నామాన్ని ఎలా పడతాలో ఉచ్చరించకూడదు అనమాట. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. చాలా మంది అంట, ఇక్కడ రాయబడింది కదా 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. గ్యాజ్ ఏం చేశాడు? పొడుచుకున్నాడు. ఆగానే ఏం చేశాడు? పొడుచుకున్నాడు. అపోస్తులు అందరూ కూడా చక్కగా నిబ్రంగా నిలబడి పరిచర్య చేస్తూ ఉండగా ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా వారి వారి ఆస్తులను అమ్మి అపోస్తుల పాత్రలు పెడుతుండే వాళ్ళు ఒక ఫ్యామిలీ. ఎవరు? అననీయ. హల్లెలూయా. అమ్మి కొంత తీసుకుని దాచిపెట్టుకుని కొంత తీసుకొచ్చి ఇచ్చారు. పరిశుద్ధాత్మ పూర్ణుడైన పేతురు, నువ్వు ఇంతే అమ్మావా? నిజంగా ఇంతే అమ్మావా? ఇంతే. హల్లెలూయా. నువ్వు నాతో అబద్ధం ఆడింది, దేవునితో అబద్ధం ఆడుతున్నావు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తున్నావు. అపోస్తలుల గారు 5 అధ్యాయాలు ఈ మాటలు ఇంటికెళ్ళి చదువుకోండి. హల్లెలూయా. నువ్వు మోసం చేసేది పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నువ్వు మాట్లాడేది దేవునితో. ఇంతేనా? ఇంత మట్టికేనా నువ్వు అమ్మింది? అవునయ్యా, ఇంత మట్టికి. హల్లెలూయా. పొలం పోయింది, ప్రాణం పోయింది. ఆడ అబద్ధం ఆడినందుకు, మోసం చేసినందుకు, దైవజనుడి దగ్గర అబద్ధం చెప్పినందుకు. హల్లెలూయా. చచ్చిపోయాడు అక్కడ. వాడి ప్రాణము వాడి విడిచిపోయింది. పేతురుతో మాట్లాడుతూ ఉండగా అన్నయ్య కుప్పకూలిపోయాడు. హల్లెలూయా. పొలం డబ్బులు అమ్మాడు కదా, వెళ్తే కేజీ మటన్ తీసుకెళ్ళాడు ఇంటికి. బాగా జీడిపప్పులు వేసి మసాలా వేసి బాగా వండి పెట్టు, ఇవి నేను పాస్టర్ గారికి కానికిచ్చి వస్తాను, పేతురు గారిని కలిసి వస్తానని చెప్పి పేతురు గారి దగ్గరికి వచ్చి పెట్టాడు. హల్లెలూయా. ప్రాణం పోయింది, చచ్చిపోయింది. తన భార్య ఇంటికాడ మసాలా వేసి జీడిపప్పు వేసి గట్టిగా వండింది. హల్లెలూయా. భోజనం టైం అయినా ఇంకా రాలేదేంటని చెప్పి తన భర్తనెత్తుకుంటూ పేదరి దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. అమ్మా, మీరు పొలం అమ్మారు కదా, ఇంట్లో ఏమన్నా దాచారా లేకపోతే మొత్తం ఎక్కడికి తెచ్చారా అంటే, మా వారు ఏం చెప్పారండి, మొత్తం ఎక్కడికి తెచ్చేసాం. అవునండి, మేము మొత్తం ఎక్కడికి తెచ్చామండి. హల్లెలూయా. నీ భర్తను మోసుకుపోయిన వారు పాదములు ఇంకెక ఇక్కడే ఉన్నాయి, నిన్ను కూడా వీరు. హల్లెలూయా. వాళ్ళు వండుకున్న మటన్ కూర పోయింది, వాళ్ళు పొలం పోయింది, 2 ప్రాణాలు పోయింది. దేవుని దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. అబద్ధం ఆడతాం, పబ్బము గడిపే మాటలు మాట్లాడుకుంటాం, చులకన మాటలు మాట్లాడటం, జోకులు వేయటం, అపహాస్యం చేయటం, ఎదుటి వారిని కించపరిచేటట్టుగా మాట్లాడటం, వయసుతో పరిమితి లేకుండా పెద్దోళ్ళకి గౌరవం ఇవ్వకుండా మాట్లాడటం, తల్లిదండ్రుల మీద ఎగపడటం, చేతులు తీసుకోవటం, శాపం వచ్చుద్ది. హల్లెలూయా. ఏ మాట పడితే ఆ మాటలు మాట్లాడటం. సాక్ష్యాలు చెప్పేటప్పుడు పైకి నిలబడి సాక్ష్యాలు చెప్తారా? మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? మీ ప్రవర్తన బట్టి దేవుని నామానికి చాలా అవమానం కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెప్పండి. ధనాపేక్షలో పడి చాలా మంది అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి వారిని వారే పొడుచుకున్నారు. అననీయ తన భార్య అవుట్, ఆకాను గెహజీ. హల్లెలూయా. చెప్పండి. ధనాపేక్షలో పడి డబ్బుని సంపాదించాలి, స్త్రీ వ్యామోహాలతో, డబ్బు వ్యామోహాలతో. హల్లెలూయా. చాలా మంది పాడైపోయారు, చాలా మంది నాశనం అయిపోయారు. అందుకని అంటున్నాడు కదా, విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. దైవజనుడా నీవైతే, చెప్తున్నాడు చూడు 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించాలి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవం చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను. హల్లెలూయా. పొంతి పిలాతు ఎదుట నిలబడి సాక్ష్యం చెప్పిన యేసు అంటున్నాడు చూడండి అక్కడ. హల్లెలూయా. పొంతి పిలాతు ఎదుట యేసు ప్రభు నిలబడినప్పుడు అబద్ధం ఆడకుండా సత్యము పలికిన యేసు ప్రభు సాక్షి అంటున్నాడు అక్కడ చూడండి.
పొంతి పిలాతునంత ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన యేసుక్రీస్తు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనిత్యముగాను ఈ ఆజ్ఞను గైకొన వల్ల నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎప్పటి వరకు తెలుసా? మరలా దేవుడు నీ దగ్గరకు వచ్చే వరకు. నీ లెక్క ముగించేంత వరకు కూడా నువ్వు ఈ భక్తిని కొనసాగించాలి. నేను కొనసాగించాలి. ఏంటిని విసర్జించాలి? ధనాపేక్షను విసర్జించాలి, దురాలోచనలు విసర్జించాలి. హల్లెలూయా. వీటన్నిటిని విసర్జించి ఏం కలిగి ఉండాలంట? నీతి కలిగిన భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము సంపాదించుకోవడానికి ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. నువ్వు అందుకే పిలువబడ్డావు. నిత్య జీవాన్ని పొందడానికి పిలువబడ్డారు మీరు. హల్లెలూయా. చెప్పండి. విశ్వాసం మంచి పోరాటం నిత్య జీవము చేపట్టుడుకు దాన్ని పొందుటకు నీవు పిలువబడ్డావు. ఎందుకు పిలువబడ్డావు? నిత్య జీవాన్ని పొందడానికి పిలువబడ్డావు. హల్లెలూయా. చెప్పండి. నిత్య జీవాన్ని పొందడానికి పిలువబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. 20వ వచనంలో అంటాడు, ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలు, జ్ఞానమని అబద్ధముగా చెప్పుబడిన విపరీత వాదములకు దూరంగా ఉండము. హల్లెలూయా. 17వ వచనం అంటాడు కదా, యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచమని ఆజ్ఞాపించము. హల్లెలూయా. ఇదే ఆజ్ఞాపిస్తున్నా. హలో, తిమోతికి పౌలు ఏం చెప్పాడు? నేను సంఘంతో అదే చెప్తున్నా. ఈ లోకల్లో మీరు కలిగి ఉన్న మేడలు, మిద్దెలు, కార్లు ఏమీ అక్కరకు రావు. హల్లెలూయా. మీరు కలిగి ఉండాల్సింది ఎవరినో తెలుసా? యెహోమందు ధనవంతులైన గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచొద్దు. హల్లెలూయా. సుఖముగా అనుభవించడానికి సమస్తమునకు ధారాళముగా దయచేసి దేవుని యందు నమ్మిక ఉంచండి. మీకోసం ప్రాణం పెట్టిన దేవుడు మీకు రాజ్యం ఇవ్వడానికి, అధికారం ఇవ్వడానికి, బలం ఇవ్వడానికి. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయములో మీ హృదయములు కలవరపడనియొద్దు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచరు, ఆయన నా యందు విశ్వాసం ఉంచు, నా తండ్రి ఇంటి వద్ద అనేక నివాసములు కలవు. హల్లెలూయా. మీకంటే ముందుగా వెళ్ళే నివాసములను హల్లెలూయా రిజిస్టర్ చేస్తాం. మంచి పోరాటం పోరాడాలి. మోషే ఐగుప్తు ధనమంతటి వదిలిపెట్టి దేవుని కోసం నిలబడ్డాడు. పౌలు తన లగ్జరీ బతుకంతను వదిలిపెట్టి దేవుని కోసం నిందలేడు. ఎలీషా తన ఇంటిని, తన భూమిని, తన జీవాలన్నిటిని వదిలిపెట్టి దేవుని ప్రేమించాడు. ఈ రోజు నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు. దేవుడు నిన్నే అడుగుతున్నాడు. హల్లెలూయా. ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం. ఈ లోకంలో ధనవంతులు ఎవరు చెప్పండి? ఈ లోకంలో ధనవంతులు ఎవరంటే బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఈ లోకంలో ధనవంతులు. పేరు ప్రఖ్యాతులు, డబ్బు, మేడలు, మిద్దెలు, ఆస్తుపాస్తులు కలిగిన వారు ఈ లోకంలో ధనవంతులు. వీళ్ళెవరూ దేవుని దృష్టిలో ధనవంతులు కాదు. వీళ్ళెవరూ పరలోకంలో ధనవంతులు కాదు. చెప్పాలి. ధనవంతులు ఎవరు ఈ లోకంలో చెప్పండి? మేడలు, మిద్దెలు ఉన్నవారు, వెండి బంగారాలు ఉన్నవారు, ధనధాన్యాలు కలిగిన వారు, భూములు కలిగిన వారు, వీళ్ళందరూ చాలా ధనవంతులు. హల్లెలూయా. వీళ్ళందరికీ ఈ లోకం ఏమిస్తుంది? మర్యాద ఇస్తుంది, గౌరవం ఇస్తుంది. హల్లెలూయా. వీళ్ళందరికీ దేవుని దగ్గర మర్యాద ఉండదు, గౌరవం ఉండదు. హల్లెలూయా. వీళ్ళందరూ మనుషుల ఎదుట ధనవంతులు కావచ్చు, కానీ దేవుని ఎదుట ధనవంతులు కాదు. హల్లెలూయా. దేవుని ఎదుట వీళ్ళు ధనవంతులు కాదు. దేవుని ఎదుట ధనవంతులు ఎవరో తెలుసా? హల్లెలూయా. దేవుని ఎదుట ధనవంతుడిగా అవబడిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. సుంకరి పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. మనుషుల దృష్టిలో భక్తిపరుడు ఎవరంటే పరిసయుడే. ఎందుకు మనుషుల దృష్టిలో భక్తిపరుడు పరిసయుడు అంటే, పరిసయుడు దశమాగం ఇస్తున్నాడు, వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాడు, చోరుడు కాదు, అన్యాయస్తుడు కాదు, దోచుకున్నాడు కాదు. ఎంత గొప్ప భక్తి చేస్తున్న వ్యక్తి పరిసయుడు. హల్లెలూయా. సుంకరి దేవాలయంలో కూడా వెళ్లకుండా దేవాలయపు మెట్ల మీద కూర్చొని, దేవా పాపైన నన్ను కరుణించు అని రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు క్షమాపణ పొంది ఎవరు ప్రేమించబడి వెళ్ళారు? హల్లెలూయా. మనుషుల్ని అడిగారు అక్కడ. యేసు ప్రభు తన శిష్యులు అడిగినప్పుడు అందరూ పరిచయుడు. ఈ లోకల ధనవంతులు ఎవరు? డబ్బున్నవాళ్ళు, మేడమిద్దులు ఉన్నవాళ్ళు, అయ్యి ఉన్నవాళ్ళు, ఇయ్యి ఉన్నవాళ్ళు ధనవంతులు. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఎవరో తెలుసా? హల్లెలూయా. యేసు ప్రభుని ఎవరైతే ప్రేమిస్తారో, తన ప్రాణమును ద్వేషించి తన ప్రాణం కంటే ఎక్కువగా దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, వాక్యం ఆధారంగా ఎవరైతే బ్రతుకుతారో, వాక్యం ఆధారంగా ఎవరైతే జీవిస్తారో, వారే దేవుని దృష్టిలో ధనవంతులు. హల్లెలూయా. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, ఓదారంగ వస్త్రములు ధరించి మంచి ఆహారం తింటూ చాలా మంచిగా లగ్జరీగా బ్రతికాడు. ధనవంతుడు ఎదుటిగానే కురుపులు పట్టిన ఒక లాజరు అనే నిరుపేద వ్యక్తి ఉన్నాడు.
ఈ ధనవంతుడు తింటున్న రొట్టె ముక్కలను ఏరుకుని తినేవాడు. ధనవంతుడు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? వేదన పరుచు స్థలంలోకి వెళ్ళాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం ఒడిలోనికి వెళ్ళాడు. భూమి మీద బ్రతుకున్నప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఉన్నతమైన బ్రతుకు బతికారు చెప్పండి? ధనవంతుడు ఈ లోకంలో లగ్జరీగా బ్రతికాడు, పైకి వెళ్ళిన తర్వాత వేదన పరుచు స్థలంలోకి వెళ్ళాడు. నిరుపేదగా బ్రతికిన లాజరు, తినడానికి తిండి లేని లాజరు, కురుపులు కుక్కలు నాగుతున్న కనీసం కుక్కల్ని తోలుకోలేని శక్తిహీనుడుగా ఉన్న లాజరు అబ్రహాము ఒడిలో దేవుని రాజ్యంలో జీవాన్ని పొందుతున్నాడు. హల్లెలూయా. నేను నిరుపేదనైనా, నాకు ఏమీ లేదన్నా, నా వెనకమాలు ఏమీ లేదు, మేము అంతంత మాత్రమే. మీరు ధన్యులు. సంతుష్ట సహితంగా భక్తి చేయండి. మీకు ఉన్నదాన్ని అద్దెంట్లో నమ్మకం ఉంది. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అద్దెంట్లో ఉన్న నాకు సొంత ఇల్లు అని ఎందుకు ఫీల్ అయ్యి? సొంత ఇల్లు అయినా పర్మనెంట్ అనుకున్నావా? హలో, సొంత ఇల్లు అయినా టెంపరీయే, అద్దెల్లు అయినా టెంపరీయే. టెంపరీ గుడారాలు రెండు ఉంటాయి. ఒకటి దేవుని చేత నిర్మించబడిన మానవ దేహం టెంపరీ గుడారం, ఇది శాశ్వతం కాదు. మట్టి నుంచి తీయబడిన దేహము ఏదో ఒక రోజున మట్టిలో కలవక తప్పదు, కొల్లక తప్పదు, పాడవక తప్పదు, పురుగు పట్టక తప్పదు. ఇది టెంపరీయే. దీనికి ఓకు రాసేసుకుని పూసేసుకుని విలువైన వస్త్రాలు దిగేసేసుకుని అంత చేయొద్దు. ఇది టెంపరీ గుడారం. మొన్నైనది వెనకట వలె మొన్నవును, ఆత్మ దేవుని వద్దకు చేరును. ఆత్మ అక్షయమైనది, ఈ దేహం అనే గుడారం క్షయమైనది. ఇది పురుగు పడుతుంది, మట్టి అవుతుంది, బూడిదవుతుంది. హల్లెలూయా. రెండో గుడారం, నువ్వు ఎంతో అందంగా కట్టుకున్న ఇల్లు ఉందో చూసావా, అది కూడా టెంపరీయే. అర్థమైందా? నేను అద్దెంట్లో ఉన్నాను, నాకు సొంత ఇల్లు లేదని ఏడవసర్లా. సొంత ఇల్లు ఉన్న వాడిదైనా టెంపరీ, అద్దెంట్లో ఉన్న టెంపరీ. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. నువ్వు నేను నిత్యమా? అందుకే 1 తిమోతి 6:7, ఈ లోకంలోనికి ఏమీ తలెక్కు నుంచి ఏమీ తీసుకుని పోలేము. హల్లెలూయా. పర్మనెంట్ ఏది? పరలోకమే, శాశ్వతమైన రాజ్యం, పాడవని రాజ్యం, నాశనము కాని రాజ్యం, లయము కాని రాజ్యం, యేసు ప్రభు రాజ్యం. ఆ రాజ్యాలకు మనం వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి ఈ లోక ధనవంతులుగా ఉండక పరలోక ధనవంతులుగా మీరు ఉండినట్లుగా ఏం చేయాలంట? హల్లెలూయా, సత్కార్యములు చేయాలి. ఆమేన్. తిమోతి పత్రిక అది, సత్కార్యములు చేయొచ్చు. ఆమేన్. దేవుని కోసం బ్రతకాలి. ఎంతమంది బతుకుతారు? ఈ మాటలను పరిశుద్ధాత్మ మన బ్రతుకు స్థిరపరిచి ఫలింపు చేయక అందరూ లేచిన పరిశుద్ధమైన తండ్రి, మీరు మాట్లాడిన మాటలుగా స్తోత్రాలు ప్రభువా.